నా దారి రహదారి అంటూ తనుజ కెప్టెన్ అయిన తర్వాత తనుజ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా మా టీవీ ఏం మాట్లాడిందంటే మాటిచ్చి, నేను నా అంతర్కరణ శుద్ధితో నేను ఏం చెప్తున్నానంటే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని ఎలాంటి ఇబ్బందులు పెట్టను. ముఖ్యంగా మీరు ఏమైనా సరే ఫుడ్ విషయంలో బాధపడితే నేరుగా నా దగ్గరికొచ్చి చెప్పండి అంటూ మొత్తానికి తనుజ అయితే గనక ఒక శబ్దం చేసిందనే హౌస్‌మేట్స్ దగ్గర నేను నా హయాంలో నేను చేయాలనుకుంటున్న పని ఏంటంటే, హౌస్‌లో మొత్తం మన 10 మంది ఉన్నాము. 10 మందికి కూడా రోజుకి అంటే మనం పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్, ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసుకుంటాం కాబట్టి రోజుకి ఇద్దరికి ఇష్టమైంది పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఒకటి చేస్తే లంచ్‌లో ఇంకొకటి చేయాలి. మీ ఇష్టం మీదే. మీకు నచ్చినట్లే మేము వంట చేయాలనుకుంటున్నాం. అది కూడా మీ ఇష్ట ప్రకారం అంటూ తనుజ ఏదైతే ఆ మాట చెప్పిందో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా తనుజని ఎత్తుకున్నారనే చెప్పాలి. తనుజ అయితే సూపర్ కెప్టెన్ అయినందుకు ఇది తనుజ తోపు అంటూ ఇమానుయేల్ అయితే నానా నినాదాలు చేస్తున్నాడని చెప్పాలి. ఫైనల్‌గా అయితే తనుజ ఏం చెప్పిందంటే ఈ వారం ఫ్యామిలీ వీక్ కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండి నన్ను హ్యాపీగా ఉంచండి. అలాగే మీరందరూ కూడా మంచిగా, అందంగా తయారవ్వండి. నేను కూడా తయారవుతాను. ఎవ్వరు కూడా ఈ వారం ఏడవద్దు. మనం ఫ్యామిలీ వీక్ కాబట్టి మనం అందరం ఒక్కటే. మనందరం హ్యాపీగా ఉన్నామని మన ఫ్యామిలీ మెంబర్స్ తెలిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంటూ తనుజ నిజంగా చాలా పెద్దగానే వాళ్ళందరికీ చెప్తూనే ఉంది. తనుజ తీసుకున్న నిర్ణయం అదే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా నచ్చిన ఫుడ్ పెట్టాలని నిర్ణయించుకున్న దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హావ్ ఎ నైస్ డే.